దాచిపెట్టావు చెప్పు అన్నావంటే నీ కూతురు దొంగతనం చేసిందని నువ్వు నమ్మినట్టే కదమ్మా. చచ్చా, నేనెలా నమ్ముతానమ్మా? నీ గురించి నాకు తెలీదా ఏంటి? మరెందుకమ్మా అలా అన్నావు? అలా అనకపోతే వాళ్ళందరూ నిన్ను కొట్టి ఎక్కడ చంపేస్తారోనని అలా చెప్పాను. అంతేకాని నిన్ను ఏడిపించాలని కాదమ్మా. అమ్మా నిజం చెప్పు, నేను డబ్బులు దొంగలిచ్చానంటే నువ్వు నమ్ముతున్నావా? నాకు నమ్మాలని లేదమ్మా, కానీ నమ్మక తప్పటం లేదు. సరే, జరిగిందేదో జరిగింది, కానీ ఆ డబ్బు ఎక్కడ దాచిపెట్టావు కరుణా? నేనెవ్వరికీ చెప్పను. చెప్పు. అమ్మా అలా అనొద్దమ్మా, పుట్టమ్మా. నేనే డబ్బు చూడలేదమ్మా, ఏ డబ్బు తీయలేదమ్మా. పిచ్చి తల్లి, నాకు తెలీదా ఏంటి? బాబాయ్ ఏంట్రా? అమ్మ 1000 రూపాయలు కావాలండి. సరే, డ్రెస్సింగ్ టేబుల్ మీద నా పర్సు ఉంది, పట్టుకెళ్ళి అమ్మకివ్వు. అమ్మే తీసుకుంటుందిలే. సాయంత్రం ఇస్తానన్నాను కదా. అది కాదమ్మా, చాలా అవసరంగా ఉండి ఇబ్బందిగా ఉంది. ఇదిగో అమ్మా, ఇంట్లో డబ్బులు ఉన్నాయంటే తీసుకోమన్నారు. నువ్వే తీసివమ్మా. అబ్బా తీసుకో అమ్మా. ఏమైందమ్మగారు? నేను సాయంత్రం ఇస్తానులే, నువ్వు వెళ్ళు. ఏమైందమ్మా? తీసుకెళ్ళి ఇచ్చేయి. నమస్తే లచ్చమ్మ. ఏంరా వకీలు, వస్తేనే కాళ్ళకు మొక్కుతున్నావు, ఏం సంగతి? భక్తులు ఎప్పుడు దేవత కాళ్ళ దగ్గరే కదా లచ్చమ్మ. సాల్ది, ఎవరికి చెప్తున్నావు నువ్వు లత్తుకోరు ముచ్చట్లు? ఇగో, కాళ్ళు పట్టే వకీలన్నా వడ్డీరాని బాకీలన్నా నాకు నచ్చాయి. సామజైందా? ఓకే, 50,000 ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేసి వస్తాను. దీని తల్లి, సంపాదన కన్నా సర్కారు వాళ్ళకి కట్టుడు ఎక్కువైంది. మొన్ననే కదా కట్టినావు. ఓయ్ వకీలు, ఏంది నోరు తెచ్చినావు? ఎవరా చెత్త ఊడ్చే కొత్త పిల్ల? కత్తిలో ఉంది. ఇగో వకీలు, గది పిల్ల కాదు, నా మనవణ్ణి ఆడించనీకొచ్చిన పాపకు తల్లి. గది కత్తి కాదు, గుణపం. ఇక్కడే ఉంటుందా? అవును, నువ్వు మీ ఇంటికి వెళ్ళచ్చు కదా, మా ఇంట్లో ఎందుకుంటున్నావు? మనుషులు చచ్చిపోతే నీకు ఆనందమా? నేను చంపితే ఆనందం. నువ్వు అస్తమానం ఇక్కడే ఉండకుండా నీ ఫ్లాట్లో ఉండొచ్చు కదా. జ్వాలమ్మా, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నానమ్మా. నా బెంగంతా నీ గురించే తల్లి. నాకింతమ్మా, నేను బాగుండాలనే కదా ఆ ఇంటికి పంపావు. నువ్వు అనుకున్న దానికన్నా హ్యాపీగా ఉన్నాను. అంతా నేను అనుకున్నట్టే జరగాలి. అమ్మా, ఆవిడ గారు ఉండే ఈ మధ్య చాలా కోపం తెచ్చుకుంటుంది, లోపలే బాధపడుతుంది. ఎవరి మీద కోపం తెచ్చుకుంటోంది? ఇంకెవరు, దీపక్ మీద చిరాకు పడతానమ్మా.